హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏకే లైఫ్ ల్యాండ్. ఈ వీడియోలో ఈవినింగ్ టైంకి మంచిగా అటుకులతో స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్నాను, అది చూపిస్తున్నా. మనం అటుకుల ఫ్రై అంటే కొంచెం ఆయిల్లో తాలింపు వేసుకొని ఫ్రై చేసుకుంటాం కదా, అలా కాకుండా ఈసారి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ అటుకులు వాటిలో వేసుకుని ఫ్రై చేసుకుంటే పొంగుతూ చాలా బాగా ఫ్రై అయ్యాయి. ఇలా నార్మల్గా ఫ్రై చేసుకుంటే నాకు తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అండ్ టైం కూడా ఎక్కువ పడుతుందని ఇలా డైరెక్ట్గా గరిటెలోనే ఫ్రై చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా వేయగానే మంచిగా ఉబ్బుతూ క్రిస్పీగా ఫ్రై అయిపోతున్నాయి. ఇలా నాకు కావలసిన అటుకులు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఇలా డైరెక్ట్గా గరిటెలోనే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం వేరుశనగ గుళ్ళు తీసుకుని దీనిలోనే వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత వీటిని ముందుగా ప్రిపేర్ చేసుకున్న అటుకుల్లో వేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం వెల్లుల్లి రెబ్బలు అండ్ ఎండుమిర్చి కూడా డైరెక్ట్గా దీనిలోనే ఫ్రై చేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు తగిలితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కదా. నెక్స్ట్ కరివేపాకు కూడా ఇందులోనే డైరెక్ట్గా ఫ్రై చేసుకుంటున్నాను. కరివేపాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను, ఎందుకంటే కరివేపాకు కళ్ళకి చాలా మంచిది కదా. మనం డైరెక్ట్గా కూరల్లో అలా తినాలంటే తినలేము, తీసి పక్కన పెట్టేస్తుంటాం కదా. అదే ఇలా స్నాక్స్లో అయితే డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కరకరలాడుతూ క్రిస్పీగా బాగుంటాయి కదా, అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. ఇలా అయితే తినేయగలమని. అండ్ దీనిలో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి, తగినంత క్వాంటిటీ చూసుకుని వేసుకోవాలి. కలర్ఫుల్గా బాగుంది కదా. ఇవన్నీ అటుకులకి మంచిగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఇటు అటు కదుపుతూ ఉంటే ఆ సాల్ట్, కారం అండి తాలింపు అన్నీ మంచిగా మిక్స్ అయ్యి టేస్ట్ వస్తుంది. చూడండి, క్రిస్పీగా స్మూత్గా భలే ఉన్నాయి కదా. గాలి తగలకుండా ఏదైనా ఒక కంటైనర్లో, ఒక స్టీల్ బాక్స్లో కానీ వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.